ఈరోజు మనం రిపబ్లిక్ డే అంటే ఏంటి, ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి, ఆ రెండింటికి తేడా ఏంటి, అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. జనవరి 26 రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం. మరి ఏంటి తేడా ఈ రెండు రోజులకి అంటే, ఇండిపెండెన్స్ డే అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ఆ రోజున గతాన్ని తలుచుకుంటూ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటాం. రిపబ్లిక్ డే అంటే స్వాతంత్రం వచ్చాక మనకంటూ ప్రత్యేకంగా ఓ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన రోజు. వర్తమానంలో మనమేంటి, భవిష్యత్తులో మనమేంటి అనే విషయాలను ఆ రోజు బేరీజు వేసుకుంటూ రాజ్యాంగ నిర్మాతల్ని గౌరవించుకుంటాం. రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగం గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం. మనం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఇది దేశవ్యాప్తంగా అందరూ జరుపుకునే జాతీయ పండుగ. 200 సంవత్సరాల పైగా మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించారు. వారు పరిపాలించినంత కాలం మన దేశంలోని పరిపాలనా విధానం బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగింది. వారు వెళ్ళిపోయాక మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. అలా రాజ్యాంగం తయారైంది. అలా తయారైన రాజ్యాంగం ఎప్పుడో ఒకప్పుడు మొదలు పెట్టాలి కదా. మనం అలా మొదలుపెట్టిన రోజే 1950 జనవరి 26. ఆ రోజు నుంచి మనం ప్రతి సంవత్సరం జనవరి 26న పండగ జరుపుకుంటాం. రాజ్యాంగం తయారు చేయడానికి ఎంతో మంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఎన్నో అంశాలతో చాలా కాలం పాటు కృషి చేసి రూపొందించారు. ఈ రాజ్యాంగం తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బాబు ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో పూర్తి చేశారు. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమలుపరిచారు. నాటి నుండి భారతదేశం సర్వసతాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందింది. అహింసాయుత పోరాటాలు, సత్యాగ్రహ ఉద్యమాలే నిరాయుధ సమరాలుగా కొనసాగిన భారతీయ స్వాతంత్ర సంగ్రామం తరతరాలుగా పరాధీనమైన భరతమాత బానిసత్వము సంఖ్యలు తెరిచి చివరికి బాపూజీ చలవ వల్ల 1947 ఆగస్టు 15వ తేదీన సంపూర్ణ స్వేచ్ఛను సంతరించి పెట్టింది. కానీ మనకి ఆనాటికి ఇంకా సమగ్రమైన సులిఖితమైన రాజ్యాంగ నిబద్ధత లేదే. అసలు మనం ఏ మార్గం అవలంబించాలి? క్యాపిటలిజమా, కమ్యూనిజమా? కాదు. సోషలిజమా? అది కాదు. అలాగైతే మరి ఏ దారి పట్టాలి? సార్వభౌమికమా, రాచరికమా, నియంతృత్వమా, సైనిక పరిపాలనమా? అవి కావు. మరి దాదాపు 200 సంవత్సరాల సుదీర్ఘకాలం అస్వస్థమైన దేశంలోని శాంతి కాముకులు, స్వేచ్ఛాప్రియులైన భారతీయులకు ప్రజాస్వామ్యమే సరైన వ్యవస్థ. కానీ దానికి సమానత్వం కూడా జోడించాలి. అందుకే నిర్దిష్టమైన రాజ్యాంగం రూపొందించుకోవాలి. ఏదైనా మన మహాభారతదేశం అత్యున్నత ప్రమాణాలతో 1950 జనవరి 26న తేదీన నెలకొన్న సావరిక డెమోక్రటిక్ రిపబ్లిక్ డే అంటే సర్వసత్తాక ప్రజాస్వామ్యం. అంచేత మనం 60 సంవత్సరాల నుంచి జనవరి 26న గణతంత్ర దినోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటూ ఇప్పుడు ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి సంసిద్ధమవుతూ దేశ సమగ్రతకు సమ్మతాయుతమవుతూ సత్సంకల్ప నిబద్ధులు అవుతున్నాం. భారత రాజ్యాంగంపై ఉండే జాతీయ చిహ్నాన్ని ఉత్తరప్రదేశ్లోని సారనాథ్లో అశోక చక్రవర్తి స్థాపించిన అశోక స్తంభం నుంచి స్వీకరించారు. దానిపై ఉండే 4 సింహాలు, గుర్రం, ఎద్దులతో పాటు అశోక చక్రం, సత్యమేవ జయతే అనే అక్షరాలను కలిపి 1950 జనవరి 26న మన జాతీయ చిహ్నంగా ఏర్పరచుకున్నాం. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా, ఎమ్మెల్యే, ఎంపీ లాంటి ముఖ్యులంతా ఈ రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాల్సిందే. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలలో మన రాజ్యాంగాన్ని మించింది లేదు. ఇన్ని ప్రత్యేకలు మన రాజ్యాంగానికి ఉన్నాయి కాబట్టి మన దేశం స్వాతంత్ర భారతదేశం సర్వసత్తాక అతిపెద్ద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించగలిగింది. మనం ఇంత స్వతంత్రంగా జీవించగలుగుతున్నందుకు, భారతీయులమైనందుకు తప్పనిసరిగా గర్వపడాలి. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.